Python is a popular programming language. Python is a popular ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు దీన్ని పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నామంటే దీనికి ముందు చాలా లాంగ్వేజెస్ లైక్ సి++, జావా అట్లా చాలా లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ కూడా వాటిలో లేనటువంటి కొన్ని ప్రత్యేకతలు పైథాన్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్లో పైథాన్ని మనం విరివిగా ఉపయోగిస్తున్నందువల్ల దీన్ని మనం పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, am I audible? Right. So once again, ఇవాళ కొంతమంది కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయినట్టున్నారు. జస్ట్ ఒక చిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళ కోసం. ఎస్, నా పేరు నరహరి చొక్కర, మీరు నన్ను హరి అని పిలవచ్చు. నేను లాస్ట్ 17 years నుంచి ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ పైథాన్, ఎస్పెషల్గా పైథాన్ తెలుగు వర్షన్కి వచ్చేపాటికి లాస్ట్ 7 years నుంచి కూడా నేను ఈ ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది. సో రిగార్డింగ్ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ మీకు అందరికీ తెలిసిందే. గో ఆన్లైన్ ట్రైనింగ్స్ అనేది కేవలం ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనే కాదు, దిస్ ఈస్ ఏ కంప్లీట్ కన్సల్టెన్సీ అంటే ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంటార్షిప్ ఇవ్వడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి కెరియర్ రీచ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు 24/7 హోల్ టీమ్, అది మిస్టర్ భాస్కర్ జోగి లీడర్షిప్లో హోల్ టీమ్ వర్క్ చేస్తుంది. సో దానికి మూమెంట్ టు మూమెంట్, డే టు డే మీ వాళ్ళు మీకు టచ్లో ఉంటారు. సో అయితే దానికి డెఫినెట్గా ఇందాక మీకు ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ పై మీరు క్లిక్ చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ ఈమెయిల్ ఐడి, నేము, మొబైల్ నెంబర్ ఇస్తే కనుక వాళ్ళు మీకు కాంటాక్ట్లో ఉంటారు. ఈవెన్ మీరు కూడా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి అది ఇన్ఫర్మేషన్ కంపల్సరీ. రైట్. సో ఎనీహౌ పైథాన్ కోసం మనం మాట్లాడితే కనుక పైథాన్ ఏమంటున్నామంటే ఇది హై లెవెల్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ అ హై లెవెల్ లాంగ్వేజ్, అది కూడా ఇంటర్ప్రిటర్ బేస్డ్ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇది ఇంటర్ప్రిటర్ అనేది మనం ఇచ్చినటువంటి ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ని లైన్ ఆఫ్టర్ లైన్ అది ఇంటర్ప్రిట్ చేసి దాంట్లో ఉన్న ఎర్రర్స్ మనకు చూపించి వాటిని రెక్టిఫై చేసిన తర్వాత దాన్ని బైనరీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. రైట్. అయితే మనం డెఫినేషన్ పరంగా చెప్పుకోవచ్చు ఇట్ ఈస్ అ పాపులర్ లాంగ్వేజ్. దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే గ్యూడో వాన్ రోజమ్ అనే ఆయన డిజైన్ చేసి 1991లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ని గ్యూడో వాన్ రోజమ్ అనే ఆయన 1991లో రిలీజ్ చేయడం జరిగింది. బట్ థింగ్ ఏంటంటే అప్పటికే సి++, జావా అలాంటి లాంగ్వేజెస్, ముఖ్యంగా సి అనేది చాలా పాపులర్గా ఉండడం వల్ల పైథాన్ అనేది అంత పాపులారిటీ సంపాదించలేదు. బట్ తర్వాత రోజుల్లో దీని యొక్క ఫీచర్స్, దీని యొక్క సింప్లిసిటీ, దీని యొక్క అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ అంటే చాలా ఎక్కువ దీని యొక్క అప్లికేషన్స్ ఉండడం వల్ల మెల్లమెల్లగా అన్ని కంపెనీస్ కూడా ఈ పైథాన్లోకి కన్వర్ట్ అవడం జరుగుతూ ఉంది. సో అట్ ప్రజెంట్ అయితే పైథాన్ అనేది ఒక ట్రెండింగ్ లాంగ్వేజ్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అయితే ఏంటి పైథాన్ యొక్క యూజ్? పైథాన్ యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా పైథాన్ మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు, ఏ సెక్టార్లో అంటే కనుక, అంటే ఏ అప్లికేషన్స్కి ఉపయోగించుకోవచ్చు అంటే కనుక వెబ్ డెవలప్మెంట్, అది కూడా సర్వర్ సైడ్. జనరల్గా మీకు తెలుసు, సో సర్వర్ సైడ్ ఉన్న అప్లికేషన్స్ అనేది సో క్లయింట్ యాక్సెసిబిలిటీకి అన్ని విధాలుగా సెక్యూరిటీ పరంగా చెక్ చూసుకోవాలి. సో విదిన్ ద సర్వర్ దానికి మ్యానిపులేషన్స్, మెయింటెనెన్స్ అన్ని కూడా చూసుకోవడానికి సర్వర్ సైడ్ అప్లికేషన్స్ని వెబ్ డెవలప్మెంట్ పరంగా మనం డిజైన్ చేసి పెట్టుకోవచ్చు. అట్లానే
రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్. అది మనము డే టు డే లైఫ్లో ఉన్నటువంటి అప్లికేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానివ్వండి. అట్లాగే మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, మనకు రోజువారీ ఉపయోగించే చిన్న చిన్న అప్లికేషన్స్ దగ్గర నుంచి స్పేస్ రిలేటెడ్గా ఉపయోగించే చాలా వరకు అప్లికేషన్స్ని కూడా మనం పైథాన్ ఉపయోగించి డిజైన్ చేయడం జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో పైథాన్ యూజ్ చేయొచ్చు. మ్యాథమెటికల్ అప్లికేషన్స్ దాంట్లో కూడా మనం ఈ అంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఏవైతే మ్యాథమెటికల్ రిలేటెడ్ అల్గారిథమిక్ అప్లికేషన్స్ని కూడా మనం పైథాన్ ఉపయోగించి డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే సిస్టమ్ రిలేటెడ్ స్క్రిప్టింగ్ లైక్ డీప్ లెర్నింగ్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్లో కూడా మనం పైథాన్ విరివిగా యూజ్ చేయడం జరుగుతుంది. అట్లానే ప్రిడిక్టివ్ అనలిటిక్స్. సో ఈ ప్రిడిక్షన్ అనేది మధ్యకాలంలో మనం చూస్తున్నాం. లైక్ మనం ఇవాళ మీరు మొబైల్లో చూసినా లేదనుకుంటే మీ కంప్యూటర్లో కూడా ప్రజెంట్ క్లౌడీగా ఉందా, టెంపరేచర్ ఎట్లా ఉంది, రానున్న 2-3 రోజుల్లో మీకు ఆకాశం ఎట్లా ఉండబోతుంది, వర్షాలు ఎప్పుడు రాబోతున్నాయి, తుఫాన్లు కానివ్వండి, ఇట్లా అన్నీ కూడా ముందుగానే మనం ప్రిడిక్ట్ చేసి, అంటే ఇవాళ నుంచి కొన్ని ముందు రోజుల నుంచి డే బై డే డేటా తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి రాబోయే రోజుల్లో ఎట్లాగుండొచ్చు అనే దాన్ని ముందుగానే మనం ప్రిడిక్ట్ చేసి మనం రిజల్ట్ చెప్పడానికి కావాల్సిన అప్లికేషన్స్ని కూడా మనం ఈ పైథాన్ ఉపయోగించి డిజైన్ చేసి పెట్టుకోవచ్చు. అట్లానే అకాడమిక్ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఎక్స్ప్లోరేషన్ అండ్ డేటా అనాలిసిస్. ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా వింటున్న పేరు బిగ్ డేటా. సో ప్రపంచవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తున్నటువంటి మొబైల్స్ అయితేనేమి, లేదనుకుంటే కంప్యూటర్స్ ద్వారా వేరువేరు సర్వర్స్లోకి వేరువేరు కంపెనీస్ తీసుకుంటున్నటువంటి డేటాని ఎనలైజ్ చేయడానికి, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి డేటా సైన్స్ సెక్టార్స్లో కానివ్వండి, అట్లానే ఎనలిటిక్స్లో కానివ్వండి, ఇట్లా మనం ఈ పైథాన్ని అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అట్లానే సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ డిజైన్ చేయడానికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఎనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇట్లా చెప్పుకుంటా పోతే ఆల్మోస్ట్ ప్రజెంట్ మనం డే టు డే లైఫ్లో ఉపయోగిస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ పరికరాలకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కానివ్వండి, మ్యాక్సిమం అన్ని సెక్టార్స్లో కూడా మనం పైథాన్ ఉపయోగించడం జరుగుతుంది. దానికోసం మెల్లమెల్లగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. రైట్. సో నా వాయిస్ వినిపిస్తుంది కదండి? ఎనీవన్, కెన్ యూ సంబడి టైప్ ఎస్? ఎనీవన్? am I audible? Yeah, right. Thank you. సో అయితే ఎందుకు పైథాన్, చాలా డిఫరెంట్ లాంగ్వేజ్ మనకి మార్కెట్లో ఉండగా ఇంత పాపులారిటీ సంపాదించిన పైథాన్ ఎందుకు? బికాస్ ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. పైథాన్ ఈజ్ అ సింపుల్ లాంగ్వేజ్. సింపుల్ ఇన్ ద సెన్స్, మనం చెప్పుకున్నాం కదా, రోజువారీ మాట్లాడుకునే సింపుల్ ఇంగ్లీష్, సింపుల్ వర్డ్స్ ఉపయోగించి మనం కోడింగ్ రాయడం జరుగుతుంది. అంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఫ్రీ, ఇన్ ద సెన్స్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇది. సో జనరల్గా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటిని మనం కొంత అమౌంట్ పే చేసి కన్సర్న్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ పైథాన్కి వచ్చేపాటికి python.org అనే వెబ్సైట్ నుంచి మీరు ఎప్పుడైనా సరే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా ఎప్పటికప్పుడు దానికి ఉన్నటువంటి అప్డేషన్స్ మనకి చెప్తా ఉంటుంది. దాన్ని అప్డేట్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు వస్తున్న చేంజెస్ మనం ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్. మనం కోడ్ రాయడం కానివ్వండి, డీబగ్ చేయడం కానివ్వండి, దాని అవుట్పుట్ని చూడడం కానివ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఇట్స్ హైలీ కంపాటబుల్. మనం ఇదివరలో చెప్పుకున్నాం కదా, పైథాన్ని మనం ఇంచుమించు అన్ని రకాలైనటువంటి సెక్టార్స్లో దీన్ని ఉపయోగించడం వలన ఆ సెక్టార్ రిలేటెడ్ ఉన్నటువంటి ఫ్రేమ్వర్క్స్ కానివ్వండి, అప్లికేషన్స్తో ఇది ఈజీగా సింక్ అవుతుంది. ఇట్స్ హైలీ కంపాటబుల్.
నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్ ఊప్స్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అది తర్వాత సెషన్స్లో మనం వాటి కోసం చూడడం జరుగుతుంది. ఊప్స్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ పైథాన్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పటికే చాలా వరకు ఇన్బిల్ట్ లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్లో వేరియస్ ఫంక్షన్స్ కానివ్వండి, వేరియస్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, వేరియబుల్స్ కానివ్వండి, వాటిని మనం మన డైలీ ప్రోగ్రామింగ్లో ఈజీగా యూజ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి అప్లికేషన్స్ని డెవలప్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్లో మీకు బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే డేటా స్ట్రక్చర్స్ ఏంటి అనేది మనం తర్వాత సెషన్లో చూస్తాము. బట్ సింప్లీ మనం ఒక వర్డ్లో చెప్పాలంటే డేటా స్ట్రక్చర్స్ ఏం చెప్తుందంటే కంప్యూటర్లో కానివ్వండి, ఏదైనా డివైస్లో కానివ్వండి, ఒక డేటా ఏ విధంగా స్టోర్ కాబడింది, ఎక్కడ స్టోర్ కాబడింది మొదలగు వివరాలు చెప్పి దానిపైన మ్యానిపులేషన్స్ చేయడానికి ఉపయోగపడే కాన్సెప్ట్ని డేటా స్ట్రక్చర్స్ అని చెప్తాం. పైథాన్లో చాలా రకాలైనటువంటి ఇన్బిల్ట్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. లైక్ లిస్ట్స్ అని, టపుల్స్ అని, సెట్స్ అని, డిక్షనరీస్ అని, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటిని మనం చాలా ఈజీగా దీంట్లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొక అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ వైడ్లీ అప్లికబుల్. చెప్పుకున్నాం కదా, చాలా రకాలైనటువంటి అప్లికేషన్స్లో వీటిని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని లాంగ్వేజెస్కి లైక్ సి లాంటి లాంగ్వేజ్లో మీరు చూస్తుంటారు, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి అంతా కూడా మీకు సియుఐ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ లాగా ఉంటుంది. అంటే అక్కడ మీకు సరిగ్గా మౌస్ పని చేయకపోవడం కానివ్వండి, ఏమైనా వర్క్ ఇన్ టైం హెల్ప్ దొరకపోవడం కానివ్వండి జరుగుతుంది. బట్ పైథాన్కి వచ్చేప్పటికి ఏంటంటే సి లాగున మీరు కమాండ్ లెవెల్లో కూడా కోడింగ్ చేయగలుగుతారు. ప్రొసీజరల్ లెవెల్లో అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి డిఫైన్ చేసి, మెథడ్స్ని డిఫైన్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అలాగే ఫైల్ని, కోడ్ అంతా కూడా ఫైల్ రూపంలో, అంటే కమాండ్ లెవెల్ ఇన్ ద సెన్స్ లైన్ ఆఫ్టర్ లైన్, స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అట్లాగే ఒక 5 to 10 లైన్స్ లాగా చిన్న చిన్న ఫంక్షన్స్ లాగా క్రియేట్ చేసి, ప్రొసీజర్ లాగా క్రియేట్ చేసి కూడా మనం రన్ చేయగలుగుతాము. అట్లా కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉపయోగించి ఒక ఫైల్ రూపంలో సేవ్ చేసి దాన్ని కూడా మనం రన్ చేయగలుగుతాం అన్నట్టు. ఇంకా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పైన పనిచేస్తుంది. ఫ్రెండ్స్, యు నో దట్ మన కంప్యూటర్లో లేదంటే మీ మొబైల్లో కూడా ఏదైనా ఒక అప్లికేషన్ కానివ్వండి, ఒక సాఫ్ట్వేర్ కానివ్వండి వర్క్ చేయాలంటే మెయిన్లీ ఆ కంప్యూటర్ లేదా మొబైల్ ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని రికగ్నైజ్ చేయాలా, దాన్ని సపోర్ట్ చేయాలా. సో కొన్ని రకాలైన లాంగ్వేజెస్ కొన్ని రకాలైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్కే సింక్ అవుతాయి, కంపాటబిలిటీగా ఉంటుంది. వెరాస్ పైథాన్కి వచ్చేపాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కంప్యూటర్స్లో ఉన్నటువంటి అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్, దాంట్లో మెయిన్లీ విండోస్ ఓఎస్ కానివ్వండి, యాపిల్ ఐఓఎస్ అయినటువంటి మ్యాక్, అదే లైనెక్స్ మల్టీ యూజర్ ఓఎస్, రాస్పెర్రీ పై లాంటి అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్తో ఇది హ్యాపీగా కంపాటబుల్గా సింక్ అయ్యి వర్క్ చేస్తుంది. కాబట్టి మీ కంప్యూటర్లో ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా కానీ పైథాన్తో మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. సింటాక్స్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చేటప్పుడు, లేదనుకుంటే ఒక స్టేట్మెంట్ రాయాల్సి వచ్చేటప్పుడు, అంతెందుకు మీరు ఇంగ్లీష్ ఇనీషియల్గా నేర్చుకునేటప్పుడు సెంటెన్స్ ఫ్రేమింగ్లో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఒక సెంటెన్స్ ఎలా రాయాలో చెప్పేదాన్ని మనం సింటాక్స్ అని చెప్తాం. సిమిలర్లీ మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక స్టేట్మెంట్కి ఒక ప్రాపర్ సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ని మనం ఫాలో అవడం ద్వారా మాత్రమే ఆ ప్రోగ్రామ్ అది రాయబడుతుంది. కొన్ని లాంగ్వేజెస్లో సింటాక్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. బట్ అదే మీరు పైథాన్కి అయితే మీరు రాయబోతున్న సింటాక్స్ చాలా 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 సింపుల్గా ఉంటుంది. జస్ట్ లైక్ మీరు టైప్ చేసే ఏవైతే ఈ షార్ట్ కట్ మెసేజెస్ ఉంటాయి చూసారా, మొబైల్ ఎస్ఎంఎస్, అలాగే చాలా సింపుల్గా మీరు సెంటెన్స్ని సెంటెన్స్ని టైప్ చేసి మీకు కావాల్సిన అవుట్పుట్ని అక్కడ మనం పొందొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ సింటాక్స్ అంతా కూడా సింపుల్ ఇంగ్లీష్లో
ఉంటుంది కాబట్టి మనం రాయటం కానివ్వండి, చదవడం కానివ్వండి, అర్థం చేసుకోవడం కానివ్వండి చాలా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ లైన్స్ ఉపయోగించి సింటాక్స్ రాయడం ద్వారా చాలా తొందరగా ర్యాపిడ్గా మనకు కావాల్సినటువంటి అప్లికేషన్స్ కానివ్వండి, అవుట్పుట్ని కానివ్వండి మనం పొందడం జరుగుతుంది. రైట్, ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఇవన్నీ కూడా ఎందుకు పైథాన్ ఇంత ఫెమిలియర్ అయింది, ఎందుకు ఇంత పాపులర్ అయింది అని చెప్పుకోవడానికి. ఓకే, ఇంకొకటి ఏంటనుకుంటున్నామంటే ఇంటర్ప్రిటర్ సిస్టమ్ పైన రన్ చేస్తుంది కాబట్టి పైథాన్ మీరు కోడ్ రాసి ఎంటర్కి ప్రెస్ చేసిన వెంటనే దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటుంది అక్కడ మీకు చూపించి దాన్ని రెక్టిఫై చేసి ఎమ్మటి మీకు రిజల్ట్ కూడా చాలా క్విక్గా విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీ రిజల్ట్ని అక్కడ పొందడం జరుగుతుంది. సో ఇంకోటి మనం చెప్పుకున్నాం, పైథాన్ అనేది ప్రొసీజరల్ వే, లైక్ సి లాంగ్వేజ్ ఈజ్ అ స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లైక్ ప్రొసీజరల్ వేలో మీరు రాసుకోవచ్చు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లైక్ C++, జావా లాగా మీరు రాసుకోవచ్చు. అట్లాగా చిన్న చిన్న మెథడ్స్ లైక్ ఫంక్షనల్ వేలో కూడా మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఒక సింగిల్ స్టేట్మెంట్లో పైథాన్ కోసం చెప్పాలి అంటే ఈవెన్ ఏ లే మ్యాన్, ఈవెన్ కోడింగ్ కోసం పూర్తిగా తెలియనటువంటి వ్యక్తి కూడా, అంటే చాలా మంది ఏం చెప్తారంటే సార్ నేను పైథాన్ నేర్చుకోవాలంటే నాకు ఏమైనా ప్రీ రిక్వెసైట్ లైక్ సి కానీ C++ కానీ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలా. డోంట్ వరీ, నో నీడ్ టు లెర్న్ ఎనీ అదర్ లాంగ్వేజెస్. మీరు ఏమైనా లేమని ఇట్లా ఫస్ట్ టైం నేను ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నాను సార్, నేను కెరియర్గా తీసుకుందాం అనుకుంటున్నానంటే హ్యాపీగా మీరు పైథాన్ నేర్చుకొని రాసేటప్పుడు కానివ్వండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానివ్వండి, దాన్ని అర్థం చేసుకోవడం కానివ్వండి చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. సో ఇవి పైథాన్ ఎందుకు పాపులర్ అయిందని చెప్పేదానికి ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్. రైట్, yes, is it clear? Anyone please? Yes, anyone? Yeah, right. Then సో ఇది వరలో అనుకున్నాం కదా పైథాన్తో మనం ఏమేం చేయొచ్చు. పైథాన్తో మనం ఏమేం చేయొచ్చు బేసిక్గా అంటే సర్వర్ సైడ్ మనం వెబ్ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్లోస్ అంటే మీరు సర్వర్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేయాలనుకున్నా, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి కావాల్సినటువంటి వర్క్ ఫ్లోస్ని కూడా మనం పైథాన్ ఉపయోగించి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డేటాబేస్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా వాటికి కనెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న డేటాను మనం రీడ్ చేయడం కానివ్వండి, ఆ డేటాని మాడిఫై చేయడం కానివ్వండి, ఎస్పెషల్గా ఎవరైతే డేటాబేస్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పైథాన్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బిగ్ డేటాని హ్యాండిల్ చేయడంలో పైథాన్ అనేది చాలా వరకు సక్సెస్ అయింది. ఎందుకంటే కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ని కూడా పైథాన్ ఉపయోగించి చాలా సులువుగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇందాక అనుకున్నాం కదా దీని యొక్క సింటాక్స్ చాలా సింపుల్గా ఉండడం వల్ల పైథాన్లో ప్రోటోటైపింగ్ అనేది చాలా ర్యాపిడ్గా క్విక్గా చేయొచ్చు. సో ప్రోటోటైప్ అంటే ఏం లేదు, ఏదైనా మనం ఒక ఫంక్షన్ కానివ్వండి, మెథడ్ కానివ్వండి, ప్రొసీజర్ కానివ్వండి రాసేటప్పుడు ఆ మెథడ్ లేదా ఫంక్షన్ లేదా ఆ ప్రొసీజర్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలని చెప్పి ఒక బ్లూ ప్రింట్ని మనం ప్రోటోటైప్ అని చెప్పడం జరుగుతుంది. దాన్ని చాలా మనం క్విక్గా చేయడం వల్ల మన సాఫ్ట్వేర్స్ డెవలప్మెంట్లు చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్, సో దిస్ ఈజ్ అబౌట్ a Python. I think you are all clear, right? Okay. నెక్స్ట్ ఐ థింక్ మీరందరూ కూడా సిస్టమ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ పైథాన్ మీకు ప్రీ ఇన్స్టాల్డ్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మీరు పైథాన్ పైన వర్క్ చేయగలుగుతారు. రైట్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావింగ్ పైథాన్ ఇన్ యువర్ సిస్టమ్స్ నో. ఒకవేళ లేకపోయినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మీకు చెప్పడం జరిగింది కదా python.org, www.python.org అనే వెబ్సైట్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవచ్చు. మీ సిస్టంలో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్కి అనుగుణంగా మీ ఓఎస్ దేన్నైతే సపోర్ట్ చేస్తుందో
అది మీకు ఇన్స్టాల్ అవుతుంది. జనరల్గా మీకు పైథాన్కి వచ్చేపాటికి 2x అండ్ 3x రెండు బేసిక్ వెర్షన్స్, అంటే 2.1 3.1 వెర్షన్స్ అనేవి మీకు లైక్ విండోస్ 7 అట్లా కనుక అయితే మీరు 2x రిలేటెడ్గా ఉన్నటువంటి వర్షన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే విండోస్ 10 11 అది 32 బిట్ కానివ్వండి 64 బిట్ కానివ్వండి కనుక ఉంటే అది మీరు 3x అంటే 3.6 3.6.7 అట్లా డిఫరెంట్ వెర్షన్స్ ఎప్పటికప్పుడు అది అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లేటెస్ట్ వర్షన్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఒక్కసారి ఆల్రెడీ కనుక మీరు ఇన్స్టాల్ చేసి ఉండున్నా లేదు ఇన్స్టాల్ చేయకపోయినా అది మీరు చేస్తారు. బట్ ఎట్లాగ పైథాన్లోకి మనం ఎలా ఎంటర్ అవుతాము, పైథాన్లో మనం కోడింగ్ ఎట్లా చేయడం జరుగుతుంది, ఓకే, దాని అవుట్పుట్ ఎట్లా చూస్తాము అంటే మీకు ఇదివరలో చెప్పడం జరుగుతుంది ఏంటంటే పైథాన్ అనేది పాపులర్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏమంటే మనం కొన్ని లాంగ్వేజ్ లైక్ సి లాంటి లాంగ్వేజ్ కనుక మనం తీసుకుంటే ఆడ్లీ మనకి దాంట్లో ఒక ఐడిఈ అని ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడిటర్ అని చెప్తాము. దాంట్లో కోడింగ్ రాసి మనం కావాల్సినటువంటి అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. లేదు విండోస్ రిలేటెడ్గా ఉన్నటువంటి నోట్ ప్యాడ్ అట్లా మనం రాసి చేసుకోవచ్చు. బట్ పైథాన్కి వచ్చేపాటికి ఎన్ నంబర్ ఆఫ్ ఎడిటర్స్ అనేవి మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దొరుకుతాయి. దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా మీ కోడ్ అంతా కూడా రాసుకోవచ్చు. అయితే ఈవేళ కొన్ని ఆప్షన్స్ మనం చూద్దాం, ఓకేనా. సో యాక్చువల్లీ మీరు సిస్టమ్ ఆన్ చేయగానే మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి పోయి, ఓకేనా, సిఎండి అంటే సెర్చ్లో రన్లోకి పోయి సెర్చ్లోకి పోయి సిఎండి లేదా సిఓఎంఎంఏఎన్డి కమాండ్ ప్రాంప్ట్లోకి పోతే కనుక మీకు జస్ట్ లైక్ ఒక డాస్ ఎన్విరాన్మెంట్ లాంటి ఒక విండో బేస్డ్ ఫ్రేమ్ వర్క్ కనిపిస్తుంది. దీంట్లో మీరు ఓపెన్ చేసేపాటికే మీరు వర్క్ చేస్తున్నటువంటి పాత్ అక్కడ కనపడుతుంది. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్లో యూజర్ అనే సబ్ ఫోల్డర్లో ఉన్నాను నేను, రైట్. సో సింప్లీ అక్కడికి పోయి మీరు PYTHON అని కొట్టంగానే అక్కడ మీకు కనపడుతుంది. సో ఐ థింక్ అది అర్థం అవుతుంది కదా, పైథాన్ ఎట్లా మనం కమాండ్ ప్రాంప్ట్లో చూడాలనేది అయితే క్లియరా? ఎనీవన్ కెన్ సే ఎస్? యా, రైట్. సో మనం ఏం చేసాము అంటే నేను స్టార్ట్ పక్కన ఉన్నటువంటి సెర్చ్ లేదా రన్లోకి పోయి సిఎండి లేదా కమాండ్ అని కొట్టంగానే నాకు అక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది వచ్చింది, రైట్. సో వచ్చేపాటికే అదే మీరు ఏ పాత్లోంచి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడే మీకు పాత్ సెట్ చేయాలని అడుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళైతే ఓకే, ఇన్స్టాల్ చేయబోతున్న వాళ్ళకి ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసే పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అక్కడ మీకు ఒక చెక్ బాక్స్ వస్తుంది, పాత్ రిలేటెడ్ చెక్ బాక్స్ వస్తుంది. దానిపైన మీరు టిక్ చేసుకుంటే ఆటోమేటెడ్గా మీరు ఎక్కడి నుంచైనా మీరు వర్క్ చేసుకోవచ్చు. మీరు ఏ పాత్లో ఉన్నా కూడా ఏ ఫోల్డర్లో ఉన్నా కూడా పైథాన్ ఈజీగా మీరు వర్క్ చేసి పెట్టుకోవచ్చు. సింప్లీ వీ కెన్ టైప్ యాజ్ అ పైథాన్, రైట్. చేయగానే మీకు అక్కడ వర్షన్తో పాటు అక్కడ వస్తుంది. ప్రజెంట్ నా సిస్టంలో ఇన్స్టాల్ కాబడినటువంటి పైథాన్ వర్షన్ ఏది అంటే పైథాన్ 3.7.9. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు సీ, మీరు ఇందాక అనుకున్నాం కదా పైథాన్ వెబ్సైట్లోకి పోయి www.python.org ఈ వెబ్సైట్లోకి పోయి చూస్తే కనుక మీకు వర్షన్స్ అనేవి ఇందులో డౌన్లోడ్స్లో మీకు దొరుకుతాయి. దీంట్లో పోయి మీరు ఈ వర్షన్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో లేటెస్ట్ వర్షన్ వచ్చేసేసి పైథాన్ 3.11, దట్ ఈస్ 3.11. సో వర్షన్ టు వర్షన్ మీకు కొన్ని ఫీచర్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు, బట్ స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి అట్లానే ఉంటాయి. సెక్యూరిటీ ఫీచర్స్ కానీ ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది అక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో నా దగ్గర ఉన్న వర్షన్ అయితే కనుక 3.7.9, రైట్. సో ఒకసారి మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళంగానే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు పైథాన్ అని టైప్ చేసి సరిపోతుంది. లేదు ఒకవేళ మీరు
పైథాన్ వెర్షన్ చూడాలి అనుకుంటే కనుక, ఇఫ్ యూ వాంట్ టు నో, సింప్లీ వీ కెన్ టైప్ PYTHON స్పేస్ -VERSION అని టైప్ చేస్తే కూడా అది కనిపిస్తుంది. 3.7.9 అంటే ఇందాక నేను పైథాన్ కొట్టిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక నేను పైథాన్ అని టైప్ చేయగానే నేను ఆటోమేటెడ్గా పైథాన్ ప్రాంప్ట్లోకి నేను ఎంటర్ అయిపోయాను. అంటే డైరెక్ట్గా నేను అక్కడ వర్క్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఎంటర్ అవ్వకుండా ప్రజెంట్ నా సిస్టంలో వర్షన్ ఏంటో నేను చూడాలనుకునేటప్పుడు నేనేం చేశానంటే PYTHON పైథాన్ స్పేస్ మైనస్ వర్షన్ అని టైప్ చేయగానే అది వర్షన్ చూపించడం జరుగుతుంది. ఓకే, అయితే ఒకవేళ నేను పైథాన్లోకి ఎంటర్ అయ్యి నేను ఏదైనా ఒక చిన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే కనుక సింప్లీ వీ కెన్ టైప్ పైథాన్ అని అలా ఎంటర్కి ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ పైథాన్ వర్షన్తో పాటుగా కొద్ది కాపీరైటెడ్ హెల్ప్ అంతా కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇమీడియట్లీ మీకు 3 గ్రేటర్ దెన్ సింబల్స్ అక్కడ కనపడుతున్నాయి. ఓకేనా, మీరు ఓపెన్ చేసేపాటికి 3 గ్రేటర్ దెన్ సింబల్స్ కనపడుతున్నాయి. దీన్ని మనం ఏమంటున్నామంటే పైథాన్ ప్రాంప్ట్ అని చెప్తాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ అ పైథాన్ ప్రాంప్ట్. ఏంటి పైథాన్ ప్రాంప్ట్ అంటే, ఎస్, మనం ఇదివరకట్లో చెప్పుకున్నాము పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ బేస్డ్ లాంగ్వేజ్. పైథాన్ ఇంటర్ప్రిటెడ్ బేస్డ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ ఈ ప్రాంప్ట్ దగ్గర ఇవ్వాల్సి వస్తుంది. ఆ ప్రాంప్ట్ దగ్గర ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి 3 గ్రేటర్ దెన్ ఉన్నటువంటి పైథాన్ ప్రాంప్ట్ దగ్గరకు వచ్చి నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వబోతున్నా. సింపుల్ ఐఎమ్ గివింగ్ యాజ్ అ ప్రింట్ వెల్కమ్ టు గో ఆన్లైన్ ట్రైనింగ్స్. దీనికోసం అంటే ప్రింట్ అంటే ఏంటి, దాని యొక్క సింటాక్స్ ఏంటి, ఎలాగ ఇవ్వాలో మనం చూద్దాము. బట్ హౌ టు ఎగ్జిక్యూట్ అ పీస్ ఆఫ్ కోడ్, నేను అక్కడ ఏం చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను అంటే సెర్చ్ లేదా రన్లోకి పోయి CMD అని కొట్టంగానే నాకు కమాండ్ ప్రాంప్ట్ ఒకటి వచ్చింది. అక్కడ నేను PYTHON అని టైప్ చేయగానే ఆటోమేటెడ్గా ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు సెట్ చేసుకున్న పాత్ వలన నేను పైథాన్ ప్రాంప్ట్లోకి ఎంటర్ కాగలిగాను. అక్కడ నేను ఒక చిన్న ప్రింట్ కమాండ్ ఇచ్చి నేను కావాల్సినటువంటి కోడ్ అక్కడ ఎగ్జిక్యూట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఇమీడియట్గా అక్కడ నీకు అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వగానే మీకు ఎంటర్కి ప్రెస్ చేయగానే మీకు అక్కడ అవుట్పుట్ వచ్చేస్తూ ఉంది. అయితే ఒకవేళ మీరు రాసే కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది, చూసారు కదా. యాక్చువల్లీ ముందుగా నేను ఇచ్చేటప్పుడు ప్రింట్ అనే కమాండ్లో స్మాల్ లెటర్లో ఉన్నటువంటి ప్రింట్ ఇవ్వడం జరిగింది. వేరేజ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఉన్నటువంటి P ఇవ్వడం జరిగింది. అక్కడ స్మాల్ లెటర్ P ఇచ్చాను, ఇక్కడ క్యాపిటల్ P ఇవ్వడం వల్ల అక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఇదే మనం చెప్తున్నాం కదా ఇంటర్ప్రిటర్ బేస్డ్. అదే మీరు C లాంగ్వేజ్ అనుకోండి, కోడ్ అంతా రాసిన తర్వాత అట్ ద ఎండ్ మీరు ఎప్పుడైతే దాన్ని డీబగ్ చేస్తారో అప్పుడు లైన్ ఆఫ్టర్ లైన్ ఎర్రర్స్ చూపించడం జరుగుతుంది. బట్ పైథాన్కి వచ్చేప్పటికి ఇమీడియట్గా అట్ ద టైమ్ ఆఫ్ మీరు కోడ్ రాసి ఎంటర్కి ప్రెస్ చేసిన ఎమ్మటనే ఏమైనా ఎర్రర్స్ ఉంటే అక్కడ చూపించడం జరుగుతుంది. సో పైథాన్లో ఎంటర్ అయ్యి ఒక పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది ఒక ఆప్షన్. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, యాక్చువల్లీ మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక మీరు ఈ సెర్చ్ లేదా రన్లోకి వచ్చి పైథాన్ అని టైప్ చేయగానే మీకు పైథాన్కి సంబంధించినటువంటి 2 ప్రధానమైనటువంటి ఆ ప్రాంప్ట్స్ మీకు కనపడతాయి. ఒకటి CUI బేస్డ్ ప్రాంప్ట్, 2 GUI బేస్డ్ ప్రాంప్ట్ కనపడతాయి. CUI అంటే పైథాన్ కమాండ్ అని మీరు కనుక కొడితే యూ విల్ హ్యావ్ ఆ CUI బేస్డ్. అంటే దీంట్లో ఇందాక ఏదైతే మనం చూసామో దానిపై క్లిక్ చేయగానే ఇందాక మనం ఆ డాస్ కమాండ్ నుంచి వెళ్ళి ఏదైతే మీరు CMD నుంచి వెళ్ళి ఏదైతే చూసారో ఇంచుమించుగా అదే మీకు కనపడుతుంది. ఇందాక కూడా మనం ఆ పైథాన్ కమాండ్ ప్రాంప్ట్లోకే ఎంటర్ అవ్వడం జరిగింది లైక్ దిస్. ఓకే, ఇది పైథాన్ CUI ప్రాంప్ట్ ఇంటర్ఫేస్. ఇక రెండవది ఏంటి అంటే పైథాన్ రిలేటెడ్గానే మన పైథాన్ ఇన్స్టాల్ చేయగానే పైథాన్ IDLE, దాన్ని మనం తర్వాత చెప్పుకుంటాం. దీన్ని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్
లేదా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎడిటర్ అని కూడా మనం చెప్తాము. దీనిపై క్లిక్ చేయగానే మీకు GUI ఎన్విరాన్మెంట్లో జస్ట్ లైక్ ఒక నోట్ ప్యాడ్ లాగా ఒక విండో బేస్డ్ ఎన్విరాన్మెంట్ మీరు ఎలాగైతే వర్క్ చేస్తున్నారు అట్లా మీకు ఒక ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఈవెన్ మీకు మౌస్ వర్క్ చేస్తుంది, ఇక్కడ మెన్యూస్ ఉంటాయి, మెన్యూ ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని మీరు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇందాక మనం ఇచ్చినటువంటి ప్రింట్ దిస్ ఈజ్ అ పైథాన్స్ GUI ఇంటర్ఫేస్. ఇక్కడ GUI అంటే అర్థం ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇందాక మనం చూసింది CUI, దట్ ఈజ్ అ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్, వెరస్ దిస్ ఈజ్ అ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఏంటి రెండింటికి తేడా అంటే మనం ఇందాక చూసాం కదా, కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్లో పైథాన్ కమాండ్లో పైథాన్ కమాండ్లో ఓన్లీ ప్రాంప్ట్ ఉంటుంది. అక్కడ మీకు మౌస్ ఏమి వర్క్ చేయదు, మీకు ఎట్లాంటి హెల్ప్ అక్కడ దొరకదు, అంటే మౌస్ యూజ్ చేసి GUI ఎన్విరాన్మెంట్ ఉండదు. మీరు ఏదైనా కానీ త్రూ కీబోర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటున్నామంటే CUI కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్తున్నాం. వెరాజ్ పైథాన్కి సంబంధించి IDLE ఏదైతే ఉందో అది GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి మీరు ఫైల్స్ ఓపెన్ చేసుకోవడం కానివ్వండి, సేవ్ చేసుకోవడం కూడా అక్కడ మనం చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆప్షన్. సో మనం ఇంతవరకు ఏమేమి చూసామంటే త్రూ కమాండ్ మోడ్లోకి వెళ్ళి అక్కడ పైథాన్ అని ఇవ్వడం ద్వారా మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళారు. ఓకే, లేదు మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసినటువంటి 2 CUI ప్రాంప్ట్, కమాండ్ ప్రాంప్ట్, GUI ప్రాంప్ట్లోకి వెళ్ళి చేయడం జరిగింది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు రోజువారీ అంటే మామూలుగా వర్క్ చేస్తున్నటువంటి నోట్ ప్యాడ్ లాంటి ఒక విండో ఎడిటర్లో కూడా మీరు కావాలి అనుకుంటే జస్ట్ లైక్ ఓకే, జస్ట్ లైక్ నోట్ ప్యాడ్ అలా రాసేసుకొని దీన్ని మనం సేవ్ చేసి పెట్టుకుంటాం. అయితే ఈ సేవ్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు గమనించాల్సి వస్తుంది. నేను ఇక్కడ GOON అని ఇచ్చాను, దీన్ని ఫైల్ నేమ్ అది ఎక్స్టెన్షన్ తప్పనిసరిగా .py అని ఇవ్వాల్సి వస్తుంది. మీరు మామూలుగా నోట్ ప్యాడ్లో అయితే కనుక ఫైల్ నేమ్ రాసుకొని .py ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇక్కడ ఆల్ టైప్స్ అని తీసుకొని మీరు ఇక్కడ ఎక్కడ సేవ్ అవుతుందో చూసుకుంటారు. యాక్చువల్లీ ఇందాక మీరు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేటప్పటికి మీకు అక్కడ ఏం కనపడింది అంటే C డ్రైవ్లో ఉన్నటువంటి C/users/user అంటే డైరెక్ట్గా మీరు దాంట్లోకి ఎంటర్ అయిపోతున్నారు, మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి ఎంటర్ అవ్వగానే. సో మీరు సేవ్ చేయబోతున్న ఫైల్ కూడా మీరు అక్కడనే సేవ్ అవుతుంది. మీరు చూస్తే కనుక C/users/user అనే సబ్ ఫోల్డర్లో దీన్ని మనం సేవ్ చేయబోతున్నాం. రైట్, దీన్ని పక్కన పెడదాం. మీకు ఫైల్ నేమ్ గుర్తుంది GOON.py. ఇప్పుడు యాజ్ యూజువల్గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ అని ఇచ్చి మీరు ఇచ్చిన ఫైల్ నేమ్ GOON.py అని కనుక ఇస్తే డైరెక్ట్గా ఫైల్ ఇక్కడికి వచ్చి మీకు ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ నోట్ ప్యాడ్ విండోస్ ఎడిటర్ అని చెప్పి. అంటే ఇవాళ మనం 4 రకాలుగా పైథాన్ ఎట్లాగ రన్ చేయొచ్చో చూసాం. ఒకటి ఏం చేసాము అంటే డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్లోకి పోయి అక్కడ పైథాన్ అని టైప్ చేయడం ద్వారా మీరు పైథాన్ ప్రాంప్ట్లోకి CUI ప్రాంప్ట్లోకి ఎంటర్ అయ్యి మీరు కోడ్ రాయడం జరిగింది. అట్లా కాకుండా సో డైరెక్ట్గా మీరు ఈ సెర్చ్లోకి పోయి పైథాన్ అని టైప్ చేయడంగానే మీకు బేసిక్గా 2 రకాలైనటువంటి ఎన్విరాన్మెంట్స్ వచ్చాయి. ఒకటి పైథాన్ కమాండ్ ప్రాంప్ట్, 2 పైథాన్ GUI దట్ ఈస్ IDLE. ఓకే, సో పైథాన్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తే మీకు CUI ఎన్విరాన్మెంట్ ఉంటుంది, దాంట్లో మీకు కావాల్సినటువంటి కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. అలా కాదు పైథాన్ GUI అయినటువంటి IDLEలో కనుక వెళ్తే
అది జస్ట్ ఒక నోట్ ప్యాడ్ లాంటి ఎన్విరాన్మెంట్ కనపడుతుంది. అక్కడ మీరు అక్కడ ఉన్న మెన్యూ ఆప్షన్స్ యాక్స్ చేయడంతో పాటు మీకు కావాల్సిన కోడ్ అది రాసుకోవచ్చు. ఇంకోటి ఏమంటున్నామంటే డైరెక్ట్గా నోట్ ప్యాడ్లోకి పోయి, ఓకే, డైరెక్ట్గా నోట్ ప్యాడ్లోకి పోయి దిస్ ఈస్ అ న్యూ లైన్. ఓకే, అట్లా రాసుకొని నేను సేవ్ చేస్తున్నా. నేను test5.py, ఇక్కడ నేమ్ మీరు జాగ్రత్తగా స్పెల్లింగ్ గమనించాలి. ఒక లెటర్ మిస్ అయినా అక్కడ మీకు ఎర్రర్ వస్తుంది. ఫైల్ నేమ్ నేను ఇక్కడ ఇచ్చాను test5.py, అది తప్పనిసరిగా మీరు ఇవ్వాలి. ఒకవేళ కనుక మీరు .py ఇవ్వకపోతే అది ఒక టెక్స్ట్ ఫైల్ కింద తీసుకుంటుంది. సో అది పైథాన్ ఇంటర్ప్రిటర్లో అక్కడ మీకు వర్క్ అవ్వదు కోడ్. సో .py నేమ్తో నేను ఒక ఫైల్ ఇచ్చాను. దాన్ని నేను ఎక్కడ సేవ్ చేస్తున్నానంటే సి డ్రైవ్లో ఉన్నటువంటి యూజర్స్ ఫోల్డర్లో ఉన్నటువంటి యూజర్ అనే సబ్ ఫోల్డర్లో నేను సేవ్ చేశాను. ఎందుకు అక్కడే సేవ్ చేయాలి? ఎందుకంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయగానే డైరెక్ట్లీ మీరు అదే పాత్లోకి వెళ్తారు కాబట్టి అక్కడి నుంచి మీరు ఈజీగా దాన్ని కాల్ చేసుకోవచ్చు. ఆ ఫైల్ని నోట్ ప్యాడ్లో రాయబడిన ఫైల్ని మీరు ఎలా కాల్ చేస్తారంటే పైథాన్ అని ఇచ్చి స్పేస్ ఫైల్ నేమ్ test5.py అని టైప్ చేయగానే అక్కడ మీరు రాసినటువంటి కోడ్, సారీ, ఒకసారి నేను చెక్ చేస్తాను, అది ఎర్రర్ వస్తుంది. ఫైల్ నేమ్ ఒకసారి చెక్ చేస్తాను. test5, రైట్? I'll try one more. Python test4.py. ఇది ఆల్రెడీ నేను రాసినటువంటి ప్రోగ్రామ్. Python test5.py. సారీ, మరొకసారి దీన్ని మనం సేవ్ చేద్దాము. యా, ఇక్కడ ఆల్ ఫైల్స్ తీసుకోండి. ఐల్ గివ్ అ నేమ్ యాజ్ అ test6.py. దాన్ని నేను ఎక్కడ సేవ్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం పాత్ కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. సి డ్రైవ్లో యూజర్స్ ఫోల్డర్లో యూజర్ అనే సబ్ ఫోల్డర్ మనం దీన్ని సేవ్ చేయడం జరుగుతుంది. test6.py. Let's see what happens. Python test6.py. So this is my first Python program. This is a new line. And ఇందాక వేరే ఫోల్డర్ అది సేవ్ అవ్వడం చేతనది మీకు రాలేదు. సో ఈ విధంగా మనం పైథాన్ని డిఫరెంట్ వేస్లో మనం రన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్, రైట్? Anyone say yes or no? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Say yes or no. Clear, right. So Mr. Rasoor, మీరు రసూర్ మధు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఆ లింక్ ఇందాక ఇవ్వడం జరిగింది కదా. ఈ లింక్లో యా క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోరా ప్లీజ్. రసూర్ మధు. ఇంకా ఎవరైనా సరే, ఎస్, ఎనీవన్, రైట్. డియర్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటి అంటే యాక్చువల్లీ ఇగోండి ఇప్పుడు మీకు చార్ట్ విండోలో పెడుతున్నాను. చార్ట్ విండో లింక్ పెడుతున్నాను. రసూర్ గారు,
చాట్ విండోలో లింక్ పెట్టాను, దానిపై మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ 3 ఫీల్డ్స్, అక్కడ మీ ఈమెయిల్ ఐడి, నేము, మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. యా, అండ్ ఒక్కసారి డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నిన్నను మనం క్లాస్ అది ఒక డెమో క్లాస్ తీసుకున్న, ఇవాళ కూడా ఒక డెమో క్లాస్ విన్నాము. మనకి మీకు ఆల్రెడీ తెలుసు కదా, దిస్ ఈజ్ 5-day వీక్ క్లాసెస్, అంటే మీకు మండే నుంచి ఫ్రైడే దాకా ఉంటుంది. ఓకే, మండే నుంచి ఫ్రైడే దాకా ఉంటుంది. సాటర్డే సండే అనేది మీకు హాలిడేస్, ఐ మీన్ లీవ్, ఐ మీన్ మీకు సెలవు అది. సో మళ్ళీ మనకి క్లాస్ వచ్చేసి మండే ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటి అంటే, యాక్చువల్గా నిన్న ఈవేళ మనం చెప్పుకున్న క్లాసెస్ రెండు కూడా మీకు డెమో క్లాసెస్. బట్ మండే ఆన్వర్డ్స్ దెర్ విల్ బి రెగ్యులర్ క్లాసెస్. ఇంకా చెప్పాలంటే దెర్ విల్ బి పెయిడ్ క్లాసెస్. అంటే ఎవరైతే గో ఆన్లైన్తో రిజిస్టర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఒక నంబర్ తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఇన్ ద సెన్స్, మీరు ఇక్కడ పైన మీకు కొన్ని నంబర్స్ అండ్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక మిస్టర్ కృష్ణ 9000075637, అలానే మిస్టర్ విశాల్ 9642143942. వీళ్ళతో మీరు మాట్లాడి ఆ ఫార్మాలిటీస్ ఏమైతే ఉంటాయో అంతా కూడా మీరు తీసుకొని మండే కల్లా ఎవరికైతే ఆ రిజిస్ట్రేషన్ జరుగుతుందో, ఫైనల్ రిజిస్ట్రేషన్ జరుగుతుందో వాళ్ళకి మాత్రమే ఈ లింక్స్ పంపబడతాయి. సో మండే నుంచి ఈ చాట్ రూమ్లో వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎస్, యూ కెన్ కాల్ ఆర్ వాట్సాప్ టు దీస్ 2 నెంబర్స్. సో మిగతా వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. సో మండే నుంచి మళ్ళీ ఒకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, మండే నుంచి ఎవరైతే రిజిస్టర్డ్, ఫైనల్ రిజిస్టర్డ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ లైవ్ క్లాస్ చాట్ రూమ్లో ఉంటారు. వాళ్ళు మండే నుంచి 6 o'clock మనం క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 6 నుంచి 7 ఆర్ 6:50, ఒక 45-50 minutes మన క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత ఒక 10 to 15 minutes మనకి డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఓకే, అయితే ఏదైతే 6 to 6:45 or 6:50 వరకు మీరు అందరూ కూడా మ్యూట్లో ఉండి క్లాస్ వింటారు. మీకు క్లాస్ అవుతున్న టైంలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక పక్కన ఒక రన్నింగ్ నోట్స్ పాయింట్ వైజ్ రాసి పెట్టుకుంటారు. సో క్లాస్ అయిపోగానే మనకు 10-15 minutes or 20 minutes మనం డౌట్స్ క్లారిఫికేషన్ అది ఉంటుంది. ఇన్ దట్ క్లారిఫికేషన్ సెషన్ మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇవాళకి మనం ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ మీ అండ్ గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ.